నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఊరికే ఉండాలనిపించదు. నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు, ప్రతి ఒక్కటి చూసేయవచ్చు. హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్ళాను. చాలా బాగుంది. ముందు కూడా వెళ్ళావు కదా అని మీకు అనిపించవచ్చు. ముందు కూడా వెళ్ళాను కానీ ఒక్క మ్యూజియం చూసి వచ్చినప్పటికి టైం అయిందని మళ్ళీ వెళ్ళడం అయింది. ఇది సెకండ్ మ్యూజియం. చిన్నదిగా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ 150 రూపీస్ ఒక మనిషికి టికెట్ తీసుకున్నారు. పిల్లలకి 50 రూపీస్. కొంచెం ఎక్కువగా అనిపించింది. అంత టికెట్ తీసుకునే అవసరమే లేదు. కానీ ఏం చేస్తాం, పిల్లలు చూడాలని ఇంట్రెస్ట్. నాకు కూడా ఈ నటన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలంటే కుతూహలంగా ఉంటుంది కదా. అలా వెళ్ళడం చూశాను. చాలా అంటే చాలా బాగుంది హెలికాప్టర్ మ్యూజియం. మీకు చూడాలనిపిస్తే వెళ్ళండి. వైజాగ్లో ఉంది. మ్యూజియంస్ చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది. పిల్లలు ఆడుకోవడానికి పర్వాలేదు. కానీ కొంచెం డబ్బులు ఎక్కువగా అని నాకైతే అనిపించింది. 150 రూపీస్ ఒక మనిషికా, ఏముంది అందులో అని కాసేపు అనిపించింది. లేకపోతే పర్వాలేదు, అన్నీ బాగున్నాయి. 100 రూపీస్ తీసుకుంటే అయిపోయాను. మీకు నచ్చుతుంది, వెళ్ళండి. పిల్లలకి తీసుకొని, ఫ్యామిలీకి తీసుకొని 4 మ్యూజియంలు ఒక్కసారి టికెట్ తీసుకొని వెళ్ళి చూసుకొని రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.